guys, good afternoon to one and all. మేము సడన్గా నన్ను మా మమ్మీ స్కూల్ నుంచి వెళ్ళి తీసుకొని వచ్చింది. ఏడికి వెళ్తున్నాం తెలియదు. అమ్మ ఎప్పుడైనా చెప్పాము మనం ఏడికి వెళ్తున్నాం చెప్తా. ఆటో బుక్ అయిందా? కాలే. ఏడికి వెళ్తున్నాం చెప్పు ప్లీజ్. 1 కరెక్ట్ 2 o'clock తీసుకొని వచ్చేసింది మా మమ్మీ నన్ను. చెప్పమ్మా. చెప్తా, ఆటోలో చెప్తాదంట. చూద్దాం. ఏం లేదు, మూవీకి వెళ్తున్నాము. మూవీకి వెళ్తున్నాం. ఏం మూవీ? మూవీ నేమ్ ఏంటి? అమరన్ మూవీకి వెళ్తున్నాము. సో 4:10కి షో. రెడీ అయినాం. ఫస్ట్ టైం వాళ్ళ డాడీ లేకుండా మూవీకి వెళ్ళడం, థియేటర్కి వెళ్ళడమే ఫస్ట్ టైం అసలు నేను. వాళ్ళ డాడీ లేకుండా. సెకండ్ టైం RRRకి వెళ్ళినాం. RRRకి పప్పా ఉందా? వాళ్ళ డాడీ, నేను, ఏమే లాస్ట్ ఇయర్ అనుకుంటాం యానివర్సరీకి వెళ్ళినాము. సో ఇప్పుడు ఇది సెకండ్. మేమిద్దరం వెళ్ళడం ఫస్ట్ అసలు. సో చూద్దాం ఎట్లా ఉంటుందో మా ఎక్స్పీరియన్స్. మా మూవీ చూస్తామా లేకపోతే ఎట్లా ఏంది అని. సో మళ్ళీ మధ్యలో కలుస్తూనే ఉంటా. సో ఆ రోజు పాపని నేను తీసుకొచ్చేసినాను మధ్యాహ్నము మూవీకి వెళ్దామని. సో అంతకుముందు రోజు నేను వాళ్ళ డాడీని అడిగినాను మూవీకి వెళ్తాము అని. సరే అన్నాడు. సో అమరన్ మూవీ, నాకు సడన్గా ఆ వీడియోలో నేమ్ రాలేదు, ఏమనుకోకండి. అంటే నేను వినడము అంతకుముందు 2 days నుంచి ఆ మూవీ వింటున్నాను బాగుంది అని. సో వాళ్ళ డాడీని అడగంగానే ఆయన కూడా ఓకే ఎప్పుడు వెళ్తారో అనేసరికి రేపు వెళ్తామని చెప్పిన ముందు రోజు. సో ఇంకా మేమంతా రెడీ అయిపోయినాం. మాకు షో వచ్చేసి 4:10 అయ్యింది. ఈ పాపని తీసుకొచ్చేసిన 2:30కి అట్లా రెడీ అయ్యి ఆటో బుక్ చేసుకొని వెళ్ళేసరికి అదే టైం అవుతుందని మేము 3:30కి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి 10 minutesలో చేరుకున్నాము. అంత టైం ఏం పట్టలేదు, 15 minutes అవుతుంది అనుకున్నాం మేము. ఆటో బుక్ చేయగానే వచ్చేసింది, వెళ్ళిపోయినాము. సో మాకు చూసిన మూవీ కానీ చాలా బాగా నచ్చింది. కానీ నేను చాలా మిస్ అయినా మా హస్బెండ్ని కూడా. ఎందుకంటే ఆయన అక్కడ, నేను ఇక్కడ. సో ఆయనతో చూడాలనుకున్న మూవీ నేను లాస్ట్ మూవీ అంటే దేవర. ఆ దేవర మూవీకి మేము వెళ్ళలేకపోయినాము. ఆయనకి టికెట్స్ వచ్చేసినాయి అంతకుముందే. దేవర రిలీజ్ డేట్ ఫ్రైడే వచ్చింది. సో ఫ్రైడే వెళ్దాము మూవీకి, నెక్స్ట్ వీక్ నాకు టికెట్స్ వస్తాయి అనుకున్నాం మేము. ఆ సినిమా కూడా చూడాలని లేనట్టుంది. సో ఆయనకి ముందు 1 week బిఫోరే టికెట్స్ వచ్చేసినాయి. సో ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా మళ్ళీ ఎప్పుడో నేను ఆయనతో కలిసి మూవీ చూడాలి ఇంకా. సో నాకైతే ఈ మూవీ చూడాలనిపించింది. ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది చూస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఏందబ్బా అంతగానం ఏడుస్తారా ఏంది, ఒకసారి నేను కూడా చూద్దాము పోయి నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో అనేసి నేను పాపని తీసుకొని వెళ్దామని ఫిక్స్ అయినా. పాపని తీసుకొని వెళ్ళిపోతున్నాను. అక్కడ రీచ్ అయినాక మాకు చాలా టైం దొరికింది. 20 minutes, ఆల్మోస్ట్ 20 minutes టైం ఉంది. సో మాకేమో బోర్ కొడుతుంది, ఏం చేయాలి అని. అక్కడ కూర్చున్నాము. చాట్ ఉంది అక్కడ, పానీపూరి ఉంది. సో మా పాపనేమో బోర్ కొట్టి ఇంకా అవన్నీ మెను అంతా చదువుతా కూర్చుంది. నేను అడిగిన ఏమన్నా తింటావా బేటా అంటే తింటాను మమ్మ అన్నది. సో లాస్ట్కి ఇంకా పావుబాజీ అన్నది. పావుబాజీ టైం పడుతుంది అంటే అక్కడ ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి వస్తారు కదండి చుట్టుపక్కల వాళ్ళు. సో మేము ఈజీగా అంటే ఇంకా దైపూరి తీసేసుకున్నాము. ఒక ప్లేట్ దైపూరి తీసుకొని ఇద్దరం షేర్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ వంట పూరి సైజ్ పెద్దగా ఇచ్చిండ్రంట. పాప తినలేకపోయింది. ఆయన ఇద్దరం 3 తినేసినాము. ఆ మూవీ చూసినంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ. అయితే చాలా బాగా అనిపించింది. మూవీకి వెళ్ళి ఎంజాయ్ అయితే బాగా చేసినాము.
వెల్కమ్ బ్యాక్ అండి. మేము వాళ్ళు చూసేసి ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ 8:30 అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయినాము జర్నీకి. ఎట్లుంది కన్నా మూవీ? బాగుందా? బాగుంది, చాలా చాలా బాగుంది. మాకైతే నచ్చింది, రియల్ స్టోరీ కాబట్టి. ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ ఎట్లా ఉందంటే మా హస్బెండ్తో మిస్ అయినా మూవీ చూడడం, ఆయనతో చూడడం మిస్ అయినా మూవీ ఫస్ట్ టైం. ఎప్పుడు ఇంత డే చేయలేదు నేను, ఎందుకో చూడాలి చూడాలి. చాలామంది యూట్యూబ్లోనా ఇంకా ఆడ ఏడు వింటున్నాం. లాస్ట్ మూమెంట్లో ఏడుపొచ్చేసింది, ఎందుకంటే హస్బెండ్కి దూరంగా ఉంటున్నాయి కదా, నాకు కూడా కొంచెం ఏడుపొచ్చింది అన్నమాట. సో అంతే అండి, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.